మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ చూస్తే అక్కడ ఇది ఇటువైపు వైసీపీ చూస్తేనే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే, మరి అటువైపు టీడీపీ ఏమో మేము ఎలా ఇస్తాం, ప్రజలు ఇవ్వాలి కదా, మాకు అధికారం కూడా ప్రజలే ఇచ్చారు, మరి మీకు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలే ఇవ్వాలి, మరి ప్రజలే మీకు 11 సీట్లు ఇచ్చినప్పుడు మరి ప్రతిపక్ష హోదా మేము ఎలా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ చేస్తూ ఉన్నారు. సో మరి దీంట్లో భాగంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలు కొంత వినాలని చెప్పేసి అసలు వాళ్ళకి కొంచెం కూడా లేదు. సో అందుకని చెప్పేసి మేము ఎంత ప్రతిపక్ష హోదా కావాలన్నా సరే వాళ్ళు ఇవ్వట్లేదు. మరి ఒకవేళ కనుక ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి, సో దాంతో మాకు ఎక్కువ టైం దొరికింది. సో ఎక్కువ టైం దొరికిందంటే ఆటోమేటిక్గా ప్రజల అవసరాలు ఏంది, అసలు వాళ్ళ సమస్యలు ఏంది అనే దాని గురించి మేము అడగటానికైనా సరే, దాని గురించి మాట్లాడటానికైనా సరే మాకు కొంచెం టైం దొరికింది. సో మరి ఈ విధంగా మరి ప్రతిపక్ష హోదా లేనప్పుడు అంత టైం ఉండదు కాబట్టి మరి మేము అసెంబ్లీకి వచ్చి కూడా మరి పెద్ద ఉపయోగం ఉండదు. సో కాబట్టి మరి ఇప్పుడు మరి మాకు శాసన మండలిలో చూసుకుంటే అక్కడ మా బలం చాలా ఉంది. సో కాబట్టి ఇక్కడ శాసన మండలి సభ్యులది ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది. సో కాబట్టి మరి అక్కడ ఎవరైతే శాసన మండలిలో ఉండేటటువంటి సభ్యులు, సో వాళ్ళకి రాజకీయంగా ఎదగటానికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.